ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్ బ్యాక్ అంటే మనకి మొదటగా గుర్తొచ్చేది మారుతి సుజుకి స్విఫ్ట్. అంతేకాదు ఇప్పటి వరకు ఇండియాలో ఓవరాల్గా 29 lakhs యూనిట్స్ సేల్ అయ్యాయంటే దీని క్రేజ్ ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మారుతి సుజుకి కంపెనీ ఆల్ న్యూ 4th జనరేషన్ స్విఫ్ట్ని మన ముందుకు తీసుకొని వచ్చింది. అండ్ రైట్ నో నేను జయలక్ష్మి మారుతి షోరూంలో ఉన్నాను అనంతపురంలో. అండ్ ఇప్పుడే దీన్ని అన్వీల్ కూడా చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో వచ్చేసరికి ఈ కార్లో కొత్తగా ఎలాంటి చేంజెస్ చేశారు, ఏమేమి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు, ఎన్ని వేరియంట్స్లో అందుబాటులో ఉంటుంది, ప్రైస్ ఎంత, మైలేజ్ ఎంత, వీటన్నిటికీ ఆన్సర్స్ని తెలుసుకుందాం. బట్ అంతకంటే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అవ్వడం లేదు. మన ఛానల్కి మీరు అందరు సపోర్ట్ ఎక్స్టెండ్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం కూడా బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ ఆల్ న్యూ మారుతి సుజుకి స్విఫ్ట్. డిజైన్ విషయానికి వస్తే ఫ్రంట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పాత స్విఫ్ట్తో కంపేర్ చేస్తే ఇక్కడ గ్రిల్ని కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు గ్లాసీ బ్లాక్ గ్రిల్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంతేకాదు పాత స్విఫ్ట్లో వచ్చేసరికి ఈ సుజుకి క్రోమ్ బ్యాడ్జింగ్ అనేది గ్రిల్ సెంటర్లో ప్రొవైడ్ చేశారు, కానీ ఇప్పుడు వచ్చేసరికి ఈ బ్యాడ్జింగ్ గ్రిల్ పైన ఇవ్వడం అయితే జరిగింది. అలాగే హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే టాప్ ఎండ్ వేరియంట్స్లో వచ్చేసరికి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు. అదే టాప్ ఎండ్ కన్నా తక్కువ వేరియంట్స్లో వచ్చేసరికి హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ హెడ్ ల్యాంప్స్లో బూమరాంగ్ షేప్డ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా బంపర్ని కూడా రీడిజైన్ చేయడం అయితే జరిగింది. ఈ బంపర్లోనే మనకి టాప్ ఎండ్ వేరియంట్స్లో వచ్చేసరికి ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ బానెట్ షేప్ కూడా రీడిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా చూస్తే ఫ్రంట్లో చాలా చేంజెస్ చేశారు న్యూ స్విఫ్ట్ 2024లో. సైడ్ ప్రొఫైల్లో బిగ్గెస్ట్ చేంజ్ అంటే అల్లాయ్ వీల్స్ అనే చెప్పాలి. ఇప్పుడు టాప్ ఎండ్ వేరియంట్స్లో వచ్చేసరికి 15 inches డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఇస్తున్నారు. అదే లోయర్ వేరియంట్స్లో వచ్చేసరికి 14 inches వీల్స్ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక నోటిసబుల్ చేంజ్ ఏమిటంటే పాత స్విఫ్ట్లో వచ్చేసరికి రేర్ డోర్ హ్యాండిల్స్ మనకి సి పిల్లర్లో ఇంటిగ్రేట్ చేశారు, కానీ ఇప్పుడు వచ్చేసరికి రేర్ డోర్కే మనకి ఇవి ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. దీనివల్ల మోర్ కన్వీనియంట్గా ఉంటుంది రేర్ ప్యాసింజర్స్కి కూడా. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, షోల్డర్ లైన్ కూడా మనకి బానెట్ నుంచి అలాగే టైల్ ల్యాంప్ వరకు కలుపుతూ షోల్డర్ లైన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్లో కూడా నోటిసబుల్ చేంజెస్ అయితే చేశారు కొత్త స్విఫ్ట్లో. అండ్ ఇక్కడ ఓఆర్విఎం వచ్చేసరికి బాడీ కలర్డ్ ఓఆర్విఎం ఇచ్చారు. దీంట్లోనే ఇండికేటర్స్ని కూడా ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఇంకా రేర్లో వచ్చేసరికి న్యూ సీ షేప్డ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఇచ్చారు, కాకపోతే ఇండికేటర్స్ మాత్రం హాలోజన్ టైప్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే టాప్ ఎండ్ వేరియంట్స్లో వచ్చేసరికి రేర్ సైడ్ వైపర్ అలాగే వాషర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. బూట్ స్పేస్ పరంగా అయితే ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు పాత స్విఫ్ట్కి అలాగే కొత్త స్విఫ్ట్కి. దీంట్లో 265 liters బూట్ స్పేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే మీరు బూట్ స్పేస్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే రేర్ సీట్స్ని 60:40 రేషియోలో మనం ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు. పాత స్విఫ్ట్తో కంపేర్ చేస్తే కొత్త స్విఫ్ట్ ఇంటీరియర్స్ కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ విత్ సిల్వర్ అసెన్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంతేకాదు డాష్ బోర్డ్, సెంటర్ కన్సోల్ డిజైన్ కూడా కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. పాత స్విఫ్ట్లో తీసుకుంటే మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ వచ్చేది, ఐ మీన్ సెంటర్లో వచ్చేది, కానీ ఇప్పుడు ఫ్లోటింగ్ టైప్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ టాప్ ఎండ్ వేరియంట్లో వచ్చేసరికి 9 inches టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఆఫర్ చేస్తున్నారు. అదే లోయర్ వేరియంట్స్లో వచ్చేసరికి 7 inches టచ్ స్క్రీన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసరికి అనలాగ్ టైప్లో ప్రొవైడ్ చేశారు, కాకపోతే ఈ రెండు అనలాగ్ డైల్స్ మధ్యలో మనకి 4.2 inches డిజిటల్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ సీట్స్ వచ్చేసరికి ఫ్రంట్ ప్యాసింజర్స్కి ఇప్పుడు మరింత కుషనింగ్ని ఆఫర్ చేస్తుంది, చాలా వైడర్గా కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో లాంగ్ జర్నీస్లో వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడా ఎలాంటి ప్రాబ్లం అయితే మనకి అనిపించదు. సెకండ్ రోలో 3 adults కూర్చోవచ్చు కానీ బట్ 2 adultsకి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే 2 adjustable హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంతేకాదు రేర్ ప్యాసింజర్స్ కోసం ఏసీ వెంట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే 2 USB ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా స్పేస్ విషయానికి వస్తే లెగ్ రూమ్ తీసుకున్నా అలాగే హెడ్ రూమ్ తీసుకున్నా డీసెంట్గా ఉందనే చెప్పాలి. హ్యాచ్ బ్యాక్లో మనం సెకండ్ రోలో ఎక్కువ స్పేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ ఉన్నంత వరకు అయితే స్పేస్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. పాత స్విఫ్ట్లో 4 cylinder K12 న్యాచురలీ ఆస్పిరేటెడ్ 1.2 liter పెట్రోల్ ఇంజన్ ఉండేది. అదే కొత్త స్విఫ్ట్లో వచ్చేసరికి ఆల్ న్యూ జెడ్ సిరీస్ 3 cylinder 1.2 liter న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి 82 HP పవర్ని అలాగే 112 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే పాత స్విఫ్ట్తో కంపేర్ చేస్తే కొత్త ఇంజన్ 8 HP అలాగే 1 Nm టార్క్ని తక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ మారుతి సుజుకి కంపెనీ చెప్తోంది రియల్ వరల్డ్లో పర్ఫార్మెన్స్లో ఎలాంటి తేడా ఉండదని, అలాగే లో ఎండ్ టార్క్ కూడా చాలా బాగుంటుందని చెప్పి కూడా చెప్తోంది.
అన్నిటికన్నా మెయిన్ హైలైట్ ఏమిటంటే ఇంజన్ది మైలేజ్ చాలా ఎక్కువగా ఇస్తుందని కూడా కంపెనీ చెప్తోంది. మాన్యువల్ వేరియంట్ అయితే మనకి 24.8 కిలోమీటర్స్ వరకు మైలేజ్ని ఇస్తుందని చెప్తున్నారు. అదే ఆటోమేటిక్ అయితే 25.5 కిలోమీటర్స్ వరకు మైలేజ్ ఇస్తుందని చెప్తున్నారు. అండ్ ఈ ఇంజన్ వచ్చేసరికి 2 గేర్ బాక్స్తో ఆఫర్ చేస్తున్నారు. ఒకటి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, మరొకటి 5 స్పీడ్ AMT గేర్ బాక్స్. సేఫ్టీ విషయానికి వస్తే కొత్త స్విఫ్ట్లో 6 ఎయిర్ బ్యాగ్స్, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఐసోఫిక్స్ చైల్డ్ మౌంట్స్ని స్టాండర్డ్గా అన్ని వేరియంట్స్లో ఆఫర్ చేస్తున్నారు. అంతేకాదు మారుతి సుజుకి కంపెనీ చెప్తోంది స్ట్రక్చరల్గా కూడా కొంచెం చేంజెస్ అయితే చేశారని చెప్పి. సో త్వరలో జరిగే భారత్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్స్లో ఈ కార్ కానీ మంచి స్టార్ రేటింగ్ని సాధిస్తే హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో దీనికి తిరిగే లేదనే చెప్పాలి. కొత్త స్విఫ్ట్లో మెయిన్ ఫీచర్స్ విషయానికి వస్తే వైర్లెస్ ఛార్జర్, పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్, ఆర్కమిస్ సౌండ్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, వైడ్ యాంగిల్ రేర్ పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ ఏసీ సిస్టమ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా ఈ కార్లో సుజుకి కనెక్టెడ్ టెక్నాలజీని కూడా ఆఫర్ చేస్తున్నారు. దీని ద్వారా జియో ఫెన్సింగ్, కార్ ట్రాకింగ్, రిమోట్గా డోర్ లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. అలాగే స్మార్ట్ వాచ్ కనెక్టివిటీని కూడా ఆఫర్ చేస్తున్నారు. మారుతి సుజుకి కంపెనీ కొత్త స్విఫ్ట్ని 5 వేరియంట్స్లో ఆఫర్ చేస్తుంది. అంతేకాదు 6 సింగిల్ టోన్ కలర్స్, అలాగే 3 డ్యూయల్ టోన్ కలర్స్లో కూడా ఆఫర్ చేస్తుంది. అండ్ ఇక్కడ 6 సింగిల్ టోన్ కలర్స్లోనే కొత్తగా 2 కలర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అవి వచ్చేసరికి బ్లూ అండ్ ఆరెంజ్. అండ్ ఇంకా ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ విషయానికి వస్తే కొత్త స్విఫ్ట్ వచ్చేసరికి ₹6.49 lakhs నుంచి ₹9.64 lakhs వరకు ఉంది. ఒకవేళ మీరు ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి తెలుసుకోవాలన్నా, లేదా ఈ కార్ని టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా, అనంతపురం బెంగళూరు హైవే మీద ఉన్న జయలక్ష్మి మారుతి షోరూమ్ని కన్సల్ట్ అవ్వండి. నేను షోరూమ్ డీటెయిల్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో పాత స్విఫ్ట్తో కంపేర్ చేస్తే అరౌండ్ 25,000 నుండి 37,000 వరకు ప్రైస్ అయితే పెరిగింది. అంతేకాదు ఒకవేళ మీరు డ్యూయల్ టోన్ తీసుకోవాలనుకుంటే ఇంకా అడిషనల్గా 15,000 మీరు అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది. డ్యూయల్ టోన్లో వచ్చేసరికి ORVM, రూఫ్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో పెరిగిన ప్రైస్ తగ్గట్టు ఫీచర్స్ కూడా యాడ్ చేశారు మారుతి సుజుకి కంపెనీ. అలాగే ఇంజన్ కూడా కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. అన్నిటికీ మించి ఎక్కువ మైలేజ్ కోరుకునే వాళ్ళకి ఎక్కడా కొత్త స్విఫ్ట్ అనేది డిసప్పాయింట్ అయితే చేయదు. మరి మీరు ఈ కారు గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. Bye bye.